పంపు ఎప్పుడు కొట్టాలి? ఏమైందన్నా మొత్తం సినిమాకున్నావు? ఏమున్నదిరా, మీ ఆయనతో ఎప్పుడు వెళ్ళే కాదురా. అగో మీకేం లోలన్నా ఎప్పుడు వచ్చినా మంచిగా ఉంటారా కలిసిమెలిసి? ఏం లేదురా, నేను కొత్తగా సెల్ కొన్నా కాదురా, వారం రోజులు అవుతుంది. రీల్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికి లొల్లి ఎప్పటికి. ఏ సెల్ తిడతారా అన్న? అసలు ఇవాళ రేపు అందరు సెల్లే చూడబట్టే ఏదో జరిగిందని చెప్పరా అందన్న? ఏం లేదురా, పత్తికి మందు తెచ్చి 10 రోజులు అవుతుంది. అది కొడదామంటే అది అటే పోతుంది, ఇంట్లో గొడవ అవుతుంది. ఏం చేయాలరా ఈ బాధ? నీకెట్లా సిగ్గులే అన్న, మంది వేసుకొని 10 రోజులు ఇంట పెట్టుకుంటామని ఇక్కడ చెప్తే ఇచ్చేపోతుంది కదా మనది. కొడదాం అనుకుంటాను, అటే పోతుందిరా. అందుకనే లొల్లిరా ఇంట్లో ఆయనతో. ఇవాళ మందు కొడితే ఇక కొట్టుపోయిగా మరి శ్రీనాన్న వేతట్టున్నది ఇలా వేయని కొట్టుకోవాలి ఇలా. అరే నువ్వు కూడా రారా, ఇక నాకు కొద్దిగా నీళ్ళు పోసినట్టుండేది సాయితకు. ఇవాళ కొన్ని వద్దాం, పత్తికాడ బాగా రోజులు అవుతుందిరా కోడి పోయాక. దావతాన్ని ఎత్త బారా. చీ అన్న ఇంత పని చేసినవి ఇవాళ ఊరిపోతాను కదా, నీకు ముందు చెప్పవా నాకు ఇది? చీ ఎట్టరా అని ఇప్పుడు నేను ఒక్క 4 ఎకరాలకు ఎప్పుడు కొట్టాలరా? చీ ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వస్తావని నమ్మకంతోనే కదరా పార్టీ ఇస్తాను అన్నది. ఇప్పుడు ఓలా ఉంటే సెడి మరి. నాకు వీలు కదన్నా. అరే ఇక గణేష్ తీసుకుపోతా అని మరి. అబ్బా గాడారా, వాడెప్పుడు వస్తారా? వాడి పత్తికే పాపు కొట్టాడు, వాడిని ఏం చెప్తా ఏడత్తారా? పంపడు రాడన్నా, దావతాన్ని చెప్పి వస్తాడు మావాడు. సరేరా మరి వానికి దావతాన్ని చెప్పుదాం. ఇక దావతాన్ని మెల్ల తీసుకుపోయి అంతో మెల్ల 3 పంపులు కొట్టిద్ది. ఎక్కడ ఉన్నారా మరి? తీసుకొని అన్న పోతా. హే ఇంటికాడ పోయి తీసుకొని పోయే కొట్టుకోరు ఇక. ఆకలి బాగా అవుతుంది మోడీ. ఏం కూర మీది? మా ఇంటికాడ పచ్చడ. ఈ పచ్చడితో తినలేక చెప్తాను. మాదేం కూర అన్న, మాది గుతం మాడికాయ తొక్కే. మీది కూడా తొక్కేనారా? ఈ తొక్కులు చల్లగా ఉండే ఏం తొక్కులు రా? నాకు గుతం పచ్చడితో తినబుద్ధి అయితే లేదన్న. చికెన్ మటన్ అనుకో చంపితే పోవు. నాకు కూడా ముక్కలేని ముద్ద దిగుతలేదురా వారి. నేనేమని చెప్పుకోవాలరా? చికెన్ మటన్ తినక వారం రోజులు అవుతాను. మా ఇంటికాడ అవుతాం దసరా అప్పుడు అంటే ఇలా అన్న, అయ్యవారికి అంటలే నీసేలేదు మా ఇంట్లో. నాకు కూడా నీసు పానం దండాడుతుందిరా. బగారా బువ్వల మటన్ వేసుకొని తింటుంటదిరా. నాకైతే ఇప్పుడు తినబుద్ధి అవుతుందిరా. అసలు ఏం చేస్తారో తెలుస్తలేదు. ఏం చేస్తారా? ఇక్కడ ఏమున్నది? ఏం లేదు, ఇక్కడ కూర్చొని ముచ్చట పెడతాను. నీసు కలిసి అంటారు, ఏంటిది దావత ఇస్తారా? నీసు ఎక్కడిదే? ఇంట్లో తిందామంటే ఏం కూర లేదు, అన్ని పచ్చాలే ఉన్నాయి. వీడు అంటాడు కదా కోయిన గిన్నె కోసుకొని తిందామంటాడు. మాకన్నా పైసలు లేవు, ఏం చేయాలి మరి మేము? సరే కానీ మరి నాతో నత్తరారా మరి? పత్తికాడ కోడిని కొత్తాను మరి, ఎవరు లేరు. సాయిత కన్నా నత్తరా మరి? అన్న మనం కోడి కూర తినక బాగా రోజులు అయితే కోడి పోతున్నాడు. పోదాం పా మరి. నేనేమన్నా అద్దంటన్నా మరి మీరు శనకాడికి వారా మరి? నేను కోడి గంజుకి ఇట్లా పట్టుకుని వస్తా మరి. మీరు తెలుసు కదా శను, మేము పోతానా మరి? రారి మర్చిపోకురి. ఏ పుల్లురా దావతి, ఇవాళ మీకున్న దారి ఏదో తేడాగా ఉంది. అరే మూడి, మనం తొక్కుతో తినడం అవసరం లేదురా. మనకు దావా దొరికింది, పోదాం. చికెన్ కోని వస్తాడట, వేసుకొని లెగ్ పీస్ వేసుకొని దంచు. ముక్కలు దంచి పడాలన్న లెగ్ పీసులు అన్నీ. అరే దంచుదాంరా. నువ్వైతే అన్నం తినక ఇంటికాడ డైరెక్ట్ అక్కడికే పోదాం. మంచిగా కూడా ఆగురు, బొత్త ఎల్తి పెట్టుకో. మొత్తం మనమే తిందాం, మొత్తం తినాలి. అప్పటికే రావాలి. సరే పో మరి, ఇంటికాడ అన్నం తినకు. పది కాబట్టి వీళ్ళు ఇంకా అత్తలేరు మరి. వీళ్ళ కోసం కోడి తెత్తిని మరి ఇంటికి పోతే మళ్ళీ తిడుతుంది కావచ్చు. ఎట్లా ఏం చేయాలి మరి? ఎంతసేపు చూడబట్టే ఇదేనా పంపు కొడతా అన్నారు? ఇంకా ఎంతసేపు? ఏమి ఎప్పుడు వస్తామే. మోడీగాడ ఇంటికాడ తాళం వేసేస్తాను అనిపోయాడు, అందుకే ఆగినాం. ఇంకేంది కోడి తెచ్చినా కొత్త అయిపోతుంది ఇక. లేట్ ఎందుకు మరి? టైంకి ఇంతగానో అవుతుంది. మీరు ఎప్పుడు అవుతారు? ఎప్పుడు చేస్తాం? ఎంతసేపు కోడిని గీ కోడి కాడ గింత సేపు ఎత్తావా? ఎంతసేపు దీన్ని కోసుడు వేసి పరేద్దాం పాటు. అరే ముక్కుడా దారా, మొక్కదాం కానీ కళ్ళు గిల్లు ముక్కాలి ఎప్పుడైనా మరి. పని కావాలి మరి. ఎన్నో పెడుతుంది. అబ్బా మర్చిపోయినరా నేను. ఏంది కత్తికిట ఏంది? 4 పంపులు కొట్టాలి. మందు తెచ్చిన ఇంటికాడ టక్కన అయిపోతుంది. అయినాక కోద్దాం కొన్ని. ఫస్ట్ మందు కొట్టాలి.
మందు కొట్టుడానే మరి నువ్వు మందు కొట్టు. ఇక నేను మీకు వేయరాదు కానీ నేను కోస్తా కానీ మీరు 4 పంపులు కొట్టుకోరు ఇద్దరు కలిసి. పంపు కొట్టుడా? పంపు మన ఏడా కొడతా ఈ పంపు చల్లకుండా. ఈ దావత్ అంటే వచ్చినాయి కానీ ఈ పంపు కొట్టుడు అంటే మనం ఏడొస్తుంది. ఏమంటారు అమ్ముడి? సేపు అవుతుందిరా. నేను ఈ కోడిని కోసి అంతరా 4 పంపులు టక్కన కొట్టుకోరాదు. ఇద్దరు ఉండే నీళ్లు గిన్నె ఉండే మోస్తాడుగా. ఏ పంపు కొట్టుడు అంటే సరే 4 పంపులు అంటారా కానీ మరి మోడీ ఏం చేద్దాం? 4 పంపులు కొడదామా వద్దా? ఏం చేద్దాం? డిన్నర్ ఇస్తాను సరే పాయ్యా. ఇక వారి మరి టక్కన మీరు 4 పంపులు కొట్టండి. నేను అంతలో దీన్ని ఇక కోస్తా మరి మీరు వచ్చే వరకు. సరే మరి ఇక మేము పోయి మందు కొడతాం కానీ నీళ్ళు ఏడున్నాయి? 4 పంపులు వాడ కొట్టురా వాడున్నాయి నీళ్లు. సరే సరే టక్కన కానీ మరి. సరే ఏందిరా మోడీ దావతానత్తే మాత్రం మందు కొట్టిస్తాండి. ఏందిరా మనకి ఎండల ఈ కథ? ఈ దావతాన్ని తీసుకొచ్చి గిదారా నీ మర్యాద. ఆ కోడిని ప్రాణం ఆగుతలేదు 4 పంపులు కట్టి పోదాం. కొడదాంరా ఇక కొట్టక తప్పుతుందా? ఏం చెప్తాం మరి? ఇక అత్తి దావతాన్ని అత్తి నీళ్ళు పట్టి కొడదాం మరి. ఏం చెప్తాం? అందుకో ఇప్పుడు అబ్బా ఇప్పుడు మన కోడి కొయ్యరాదాయే ఒక్కనే ఉంటిని వాళ్ళు బాయే కూరగాయలకైతే దావత్ ఇస్తానా వాళ్ళు వచ్చి నన్నే లేపుతారు. ఇక లేచినాక ఇలా కోసుకొని తిన్న ఎండ బాగా కొడుతుంది. ఊరిగా నన్ను ఉరుగుతా. మంద అయితే కొట్టుడు అవుతుంది. ఇంటికాడ దెంగులు తప్పుతాయి. ఏ చీకడైనా మంచిదే. చెట్టు అయితే నిమ్మలంగా చల్లగా ఉన్నది. మండుకుంటా. ఇప్పుడు ఏం పోయి మంది కొడతా, నువ్వు నీళ్ళు పట్టుతుందరా మళ్ళీ 4 పంపులు తొందరగా వచ్చి వెళ్దాం. సరే అన్న. వేడిగా కొడుతుంది ఈ పంపు కొట్టుడేమో కానీ చచ్చిపెట్టేస్తున్నారు అయ్యా. 4 చికెన్ ముక్కల కోసం ఆశపడితే ఇప్పుడు గింత కథ అవుతుంది. అప్పు ఓరు వారి మోడీ కాదు, తొందర నీళ్ళు పట్టుకురారా, లేట్ అవుతుంది. ఎండ వచ్చేటట్నా ఏందిరి గోస? ఎండిరా చంపుతుంది. మందు కొట్టుడేందిరా? ఉదాలన్నీ పోతాను రా కొచ్చి ఆశ పెట్టి మనతోటి మందు కొట్టిపిస్తాడు. ఏం చేద్దాంరా? కోడి కూర కష్టపడితే ఏడో పానం పోయేటట్టున్నది ఎండకు. పోయి పోయి లాస్ట్ ఇంకో 2 పంపులు అయితే అయిపోయేటట్టున్నది. అవ్వా మందు కొట్టుడు అయితే అయిపోయిందిరా బియ్యాబో. అయిపోయిందిరా. ఎండిరా చంపుతాను కదరా అంత నడుము లేని బుధాలు ఏని ఫోన్ పై మంచిగా అన్నాడుగా అన్న. ఓ అన్న లే లే అన్న అన్న లే. అరే అయిపోయిందా? అయిపోయింది. మంచిగా కోడి కూర అండి పండు వానే మంచిగా. ఏ చల్లగా నీరు వచ్చిన చెట్టు ఎండకు మొత్తం పానాత నిలబడ్డది అన్న. అరే కోడి కూర అయిందా మరి? తిన్నాం. కోడి ఏడకొచ్చిండ్రా? కోడి ఆడలేదారా? కోడి నేను ఒక్కనే పోయాలి. మీరు అతనే కోద్దామని నేను చూస్తాను. ఇంతసేపా ఏంటిది? కోని కోయలేదా? నువ్వేం మనిషి అన్న? కోని కొత్తనా తీసుకొచ్చి మందు కొట్టించినావు మాతో. కోని కోయలేదా? నేను ఒక్కనే కాదురా, నాకేడ పట్టేస్తుందిరా. పట్టటోడు కావాలి, కోసేటోడు కావాలి. నీళ్ళు పట్టుకుంటూనే ఉంటుంది. అరే నాకు పని కావాలని చూసిండ్రా. మీరు అతనే నేను కోద్దామని నేను చూస్తాను. మూడిగా మనం ఎండకు తెచ్చిపోయినాం కదా నిలబడ్డా. సరే సరే చల్లటి థమ్స్అప్ తెచ్చిన తాగారు కానీ కొన్ని కొత్తంది. ఎండకు కొట్టి కొట్టి నిలబడ్డావు. ఈయన కూర అంటాడు. సరే థమ్స్అప్ అన్న తెప్పిస్తానంటాను కదా, అది అన్న తాగాం పరా ఇచ్చి ఆ కోని వచ్చిన
మరి చెట్ల పోతారా ఊరదాకా ఎండలో గుడ్డు సాకిరి చేసినాం మందు కొడితే మొత్తం జబ్బరాన్ని వస్తాయి తెప్పిస్తాడు మాకు ఎటుపోతాడు అన్నా అన్నా ఊరదాకా ఎండలో పని చేసిన తమసా తెప్పిస్తాను తెప్పారా అదే తెప్పిస్తా ఫోన్ చేసిన మనోళ్ళు పట్టుకొస్తారా కూరయ్యే వరకు తెత్తడాట్రా కూర వరకు వస్తుంది తమసా కాకుండా తిందాం మంచిగా ఒక్క కోడి అన్న సరిపోతుంది అన్న. సరిపోతుందిరా ఒక కోడి తిందాం మనమే వేసుకొని తిందాం ఆయన రెండు ముక్కలు ఎత్తి అయిపోతుంది పొద్దున్న కష్టపడ్డాం కదరా నువ్వు ఎత్తావా అన్న నాకు కొన్ని బాగా నేనే ఎత్త తీయరాదురా నీకు 4 ముక్కలు ఎక్కువనే తాగరాదురా నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను ఆకలి అవుతుంది తొందర అన్న కూర అవుతుందానే అయిపోయింది ఇక మనోళ్ళు కూడా వస్తారు దించుతాను ఇక ఇప్పుడే బుత్తంత కోడి వాళ్ళిద్దరు కేసుడేనా అన్న. వాళ్ళకి ఎవడు ఎత్తారా వాళ్ళు ఏదో తమసా ఇచ్చిపోదామని వచ్చారు వాళ్ళకి మనం ఎందుకు ఎత్తాంరా డబ్బులు ఉంటే అన్న వాళ్ళు ఎందుకు ఉంటారు పొద్దున్న కష్టపడ్డది మనం బంద్ కొట్టింది మనం వాళ్ళకి ఎవరు వేసేది ఇట్లే ఉంటుందా వాళ్ళు ఓతరిది తమసా ఇచ్చి మనకి తమసా పోతుంది ఇక అన్న 2 ముక్కలు ఎక్కువే ఎత్త మొత్తం నీకే ఎత్తాగరా ఎందుకు టెన్షన్ పడతాను మనది దంచిగా గుసగుస మాట్లాడతారు ఇద్దరే కూర ఆట మంచిగానే ఆట అన్న కూర సూపర్ అని మావాడు అంటాడు అంతేనా ఇక తీసుకోరు మనోళ్ళని కూడా రమ్మనాలే ఇద్దరు వచ్చరుగా మీరు కూడా రా తినేరు రారి గాళ్ళని వెళ్తాండే ఏంటి నాకు గది అర్థమైతే ఉన్నదే బుత్తంత కూర అంటే వాళ్ళని పిలుస్తాండి అసలు రారి సురేష్ అన్న నువ్వు తెచ్చిందే బుత్తంత కూడి మళ్ళీ వాళ్ళని ఎందుకు పిలుస్తానే అరే వాళ్ళు థమ్స్అప్ తెచ్చిరు కాదురా వాళ్ళు కూడా మనోళ్ళే కానీ వాళ్ళు కూడా తినేది మంచి తమసా తెచ్చిరా అంటే మేము పొద్దుసారి కష్టపడ్డా మేము నువ్వు తెచ్చిన బుత్తంత కోడి ఇట్లా అయితే ఎట్లా అన్న? తినేది ఏం సరిపోతుంది పెద్ద కోడి మాకే సరిపోదు ఈ కోడి కోడి తెచ్చి కోడి అయితే? తిందాం అయిపోతుంది ఇది అనే మర్యాద పొద్దుసారి కష్టపట్టించుకొని మాతోని కానీ మళ్ళీ తెద్దాం ఏంటిదన్న తెచ్చేది పొద్దుసారి కష్టపడ్డా అన్న మేము పోతుంది అన్న మీరు తినుర్రి కుక్కరి మనోలే కుక్కరి వాళ్ళు అట్లా అంటారు మీరు కుక్కరి నేను చెప్తాను కదా కుక్కరి ఏమైతుంది మంచి ముక్క తినిపోక ఇట్లా వేసిలేండి మనం ఏమనుకున్నాం ఏమైంది మాకేం సరిపోతుంది. అరే గట్ల కాదురా మొత్తం తీసుకొని గంజులు వేసుకుంటూ నీకు గంజు పట్టుకొని పోతా థమ్స్అప్ పట్టుకొని రా ఓకేనా సరే అన్న లేకుంటే ఏందిరా దావతాన్ని తీసుకొచ్చిండు అన్న మేము కూర అంతా పట్టుకొని వెళ్తాం ఎట్లారా ఎందుకే ఉంచరా నాకన్నా ఉంచరా అదన్నా గిన్నెలు ఇంచరా మంచికొక్కడన్నా తినిపోతాం అవి ఎంత పని అయిపోయారా అన్న ఏందన్నా నువ్వు వచ్చిన కూడా వాళ్ళు ఓటపోతారు. అరే వాళ్ళని ఇప్పుడు 1000 రూపాయలు పెట్టిన కూలీలు రారు 200 రూపాయలతో అయ్యేది ఏమున్నదిరా పా నేను బిర్యానీ ఎందుకురా పా నాడు లేదు. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కోసం మేడ్ ఇన్ విలేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.